థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. వేదిక అలంకరించిన పెద్దలకు అండ్ ఈనాటి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మా అధినేత్రి టిఆర్ఎస్ చీఫ్ కవితక్క గారికి, కృష్ణత గారికి, అట్లనే వెంకటరెడ్డి సార్ గారికి అండ్ పేరెంట్స్ అసోసియేషన్ నుండి వచ్చిన వారికి, అలాగే బాలికల సంఘం అని చెప్పినటువంటి వారికి మీ అందరికి కూడా నమస్సులు తెలియజేస్తున్నా. నేను ఈ సమావేశానికి బడ్జెట్ ప్రైవేట్ స్కూల్స్ని రిప్రజెంట్ చేస్తున్నా. బడ్జెట్ ప్రైవేట్ స్కూల్స్ హైదరాబాద్లో దాదాపుగా ఒక 1200 స్కూల్స్ ఉన్నాయి. అయితే ఇప్పుడు మనము ఈనాటి అంశం కార్పొరేట్ స్కూల్స్ ఫీజు నియంత్రణ అండ్ ప్రైవేట్ పాఠశాలలు అనే విధాన్ని తీసుకొని వాళ్ళ రౌండ్ టేబుల్ సమావేశం పెట్టడం అనేటువంటి దాంట్లో కొద్దిగా క్లారిటీ అనేటువంటిది నేను మీకు తెలియజెప్పదలిచిన. దీంట్లో ఈ ప్రైవేట్ స్కూల్స్ అనే దాంట్లో కూడా బడ్జెట్ ప్రైవేట్ స్కూల్స్ అనే వారి పాత్ర ఎక్కువ ఉంది. పిల్లల్లో ఎడ్యుకేషన్ ఇచ్చేటువంటి దాంట్లో ఓన్లీ హైదరాబాద్లోనే ఒక 1200 బడ్జెట్ ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయి. ఈ బడ్జెట్ ప్రైవేట్ స్కూల్స్లో ఫీజెస్ మినిమం క్లాస్ నర్సరీ ఆర్ ఎల్కేజీ నుండి తీసుకొని 10th క్లాస్ వరకు ఉండేటువంటి క్రమంలో 800 మినిమం ఫీజు, మాక్సిమం ఫీజు వచ్చేటప్పటికి నెలకు 2,500 3,000 ఫీజు తోటి పిల్లలకి మంచి విద్యను అందించే నేపథ్యంతో ఈ బడ్జెట్ ప్రైవేట్ స్కూల్స్ అనేటువంటి ఏర్పడినటువంటి. బడ్జెట్ ప్రైవేట్ స్కూల్స్ అనేటువంటి నేమ్ ఎందుకు వచ్చింది అంటే గవర్నమెంట్ నుండి ఎలాంటి సపోర్ట్ ఉండదు. పైగా ఇప్పుడు ఈ రోజు ఇక్కడికి వచ్చినటువంటి పేరెంట్స్ అసోసియేషన్ చెప్పిండ్రు స్కూల్ ఎడ్యుకేషన్ దాంట్లో ఉండేటువంటి చెక్ లిస్ట్ రికగ్నిషన్ ఇచ్చేటువంటి ప్రాసెస్ లో మన గవర్నమెంట్ అవలంబిస్తున్నటువంటి ఒక ఇంపార్టెంట్ రోల్ ఏంటంటే ప్రతి స్కూల్లో కూడా పేరెంట్ టీచర్ అసోసియేషన్ అనేటువంటిది ఒకటి ఉండాలి. వారి మెయిన్ రోల్ ఏముంటుందంటే స్కూల్స్ స్టార్ట్ అయ్యే ముందు, స్కూల్స్ రీఓపెన్ అయ్యే ముందు ఫీజెస్ పోయిన ఇయర్ ఎట్లా ఉన్నాయి, ఈ ఇయర్ ఎంత హైక్ చేయాలి, ఎలాంటి ఖర్చులతో కూడుకున్నటువంటి అంశంలో మనం ఈ సంవత్సరం ట్రావెల్ చేస్తామో అందులో టీచర్స్కి ఎంత హైక్ ఇవ్వాలి, పిల్లలకు మౌలిక సదుపాయాల్లో ఫెసిలిటీస్లో ఎలాంటి ఇంప్రూవ్మెంట్ తీసుకోవాలి, వాటికి ఎంత బడ్జెట్ కేటాయించాలి, తీసుకుంటున్నటువంటి ఫీజెస్ లో అనేటువంటి దాంట్లో ముఖ్య పాత్ర పేరెంట్స్ అసోసియేషన్ అనేటువంటిది ఫామ్ చేస్తుంది. అండ్ ఇప్పుడు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ మేడం మీరు కొంచెం షార్ట్ చేయాలి. ఎంత డీటెయిల్ చేస్తాను. థ్యాంక్ యూ. ఆన్ ఫీజ్ రెగ్యులేషన్ మీద వాట్ ఈస్ యువర్ స్టాండ్? సో కంపల్సరీగా గవర్నమెంట్ ఫీజ్ రెగ్యులేషన్ మీద 100% స్టాండ్ తీసుకోవాలి. అండ్ ఈ గవర్నమెంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉండేటప్పుడు రికగ్నిషన్, మళ్ళీ ఇప్పుడు 10th క్లాస్ వాళ్ళకి సబ్మిట్ చేసేటప్పుడు ఇన్స్పెక్షన్ అప్పుడు బడ్జెట్ ప్రైవేట్ స్కూల్స్ మీద ఎక్కువ కంట్రోల్ చేస్తూ మామూలుగా తీసుకొస్తున్నటువంటి రూల్స్ ఈ కార్పొరేట్ కల్చర్ లో ఉండేటువంటి స్కూల్స్ మీద ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు అవి పెట్టరు. పైగా ఆ స్కూల్స్ నుండి ఏ రెగ్యులేషన్స్ లేకుండా ఏం చేసినా ఫైల్స్ మీద మాత్రం వాళ్ళకి సంతకాలు అయిపోతాయి. ఆ తర్వాత రికగ్నిషన్ ఎక్స్టెన్షన్ అయ్యే టైం కూడా సిగ్నేచర్లు అయిపోతాయి. బట్ మాలాంటి బడ్జెట్ ప్రైవేట్ స్కూళ్ళకి మాత్రం కంపల్సరీగా ఆఫీసర్ విజిట్ చేసి నేను ఇప్పుడు చెప్పినటువంటి అసోసియేషన్ ఏ విధంగా పనిచేస్తుంది అనే దాని దగ్గర నుంచి బుక్స్ కూడా ప్రైవేట్ బుక్స్, గవర్నమెంట్ బుక్స్ ఎన్ని ఫాలో చేస్తున్నారు అనేటువంటి ప్రతి ఒక్క చెక్ లిస్ట్ లో ఉండేటువంటి అంశాన్ని కూడా మా మీద పెట్టి కంట్రోల్ చేస్తున్నటువంటి అంశం చూస్తుంటాం. కానీ మా దురదృష్టం ఏంటంటే ప్రైవేట్ స్కూల్స్ ఫీ హైక్ ఇలాంటి విషయం వచ్చేటప్పటికి కూడా మా నెత్తిన కూడా అక్షంతలు పడుతున్నట్టు జరుగుతుంటుంది. సో ఇదొకటి క్లారిటీ ఒకటి ఇవ్వాలి అని అనుకున్నా. 100% వి సపోర్ట్ ఫర్ ఫీజెస్ హైక్ మీద నియంత్రణ ఉండాలి అనే దాని మీద సపోర్ట్. థ్యాంక్ యూ సార్.